अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। राहुल गांधी की 56वीं सालगिरह शान अंदाज में मनाई गई। इंसाफ, मसावात और जमहूरी इक़्तिदार के लिए मुसलसल जिद्दोजहद करने वाले रहनुमा हैं राहुल गांधी। संजीव मुदिराज। महबूब नगर जिले कांग्रेस कमेटी सदर संजीव मुदिराज की क़यादत में पार्टी दफ्तर में राहुल गांधी की 56वीं सालगिरह इंतहाई जोश खरोश के साथ मनाई गई। इस मौके पर महबूब नगर के क्लॉक टावर चौराहे पर कांग्रेस कारकुनान और रहनुमाओं ने 56 फीट तवील खुसूसी केक काट कर राहुल गांधी को सालगिरह की मुबारकबाद पेश की। मुक़र्रिरीन ने राहुल गांधी को दिली मुबारकबाद देते हुए मुल्क की तरक्की, समाजी इंसाफ और नौजवानों की फलाह व बहबूद के लिए उनकी खदमात को सराहा। उन्होंने उम्मीद जाहिर की कि मुस्तकबिल में राहुल गांधी मुल्क के वज़ीर आज़म बनेंगे। सालगिरह के मौके पर DCC सदर संजीव मुदिराज ने रेड क्रॉस के ज़ेर किफ़ालत यतीम बच्चों में कपड़ों की तकसीम भी की गई। इस तकरीब में सरकारी विप व रुकने असेंबली महबूब नगर NM श्रीनिवास रेड्डी, रियासती जनरल सेक्रेटरी AP मिथुन रेड्डी, मोंडा चेयरमैन लक्ष्मण यादव, मेयर ममता श्रीनिवास, डिप्टी मेयर सुरेंद्र रेड्डी, मार्केट कमेटी चेयरपर्सन बेकरी अनीता रेड्डी, ज़िले माही प्रवीण सिंह के सदर गोविंद श्रीनिवास, ज़िले SC डिपार्टमेंट के सदर पासूला राजू, DCC कमेटी अरकान चंद्र कुमार गौड़, बेकरी मधुसूदन रेड्डी, रामलू यादव, बंगला रवि, साई बाबा, वेमुला कृष्णैया और दीगर ने शिरकत की। इसके अलावा कॉरपोरेटर्स, सरपंच, यूथ कांग्रेस, INTUC, खवातीन कांग्रेस के रहनुमा, पार्टी कारकुनान और बड़ी तादाद में कांग्रेस हामी भी मौजूद थे। 56వ జన్మదిన సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో నేను, నాతో పాటు గౌరవ శాసనసభ్యులు NM శ్రీనివాస్ రెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ముడా చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్, కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి, విధంగా తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అందరం కలిసి ఇలా రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా చాలా గొప్పగా ఇలా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇలా వారు 56వ జన్మదినం సందర్భంగా 56 ఫీట్ల కేక్ ఇలా మేము క్లాక్ టవర్ దగ్గర మనని కోయడం జరిగింది. అదేవిధంగా వారు ఎప్పుడు కూడా అంటుంటారు, ఎప్పుడు కూడా పిల్లలు చదువు ముఖ్యం, తర్వాత పిల్లలు కూడా చాలా ప్రేమ చేస్తారు. కాబట్టి అలా అనాథ పిల్లలని ఇలా దాదాపు 100 మంది అనాథ పిల్లలను పిలుచుకొని వారి సమక్షంలో ఇలా రాహుల్ గాంధీ గారి కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారికి ఎమ్మెల్యే గారి చేతుల మీద వారికి అందరికీ కూడా బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇలా మహబూబ్నగర్ DC మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి దాంట్లో చాలామంది కాంగ్రెస్ నాయకులంతా కూడా నాయకునికి కానుకగా ఇలా మా రక్తదానమే మహాదానం అని చెప్పి భావించి అలా చాలామంది రక్తదానం కూడా చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు అంటేనే ప్రజల్లో ఒక గొప్ప నమ్మకం, ఒక ధైర్యం. ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మొత్తం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వారు పాదయాత్ర చేసిండ్రు, తూర్పు నుంచి పడమర వరకు చేసి ఇవాళ ప్రజల్లో ఉన్న కష్టాలను, విద్యార్థుల్లో ఉన్న ఆవేదనలను, ఎవరైతే మన రైతుల కన్నీళ్లను తెలుసుకొని ఇలా వారి కష్టాలు తీర్చడానికి ఇలా రాహుల్ గాంధీ గారు పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఇలా వారి స్ఫూర్తితోటే ఇలా మేము తెలంగాణలో ఇలా అధికారం సాధించినాం. వారి ఆశయాలు ఏ విధంగా అయితే ప్రజల్లోపట అధికారం నిలబెట్టాలనే ఆశయాలు వారు చేసినారో వారు చెప్పిన దిశలో ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజాపాలన తెలంగాణలో అందిస్తున్నారు. రాబోయే దినాల్లో కూడా ఇలా రాహుల్ గాంధీ గారు మహిళల కోసం, విద్యార్థుల కోసం, అదేవిధంగా ఈరోజు కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తల జనహృదయ నేత రాజీవ్ గాంధీ గారి కుమారుడు, కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భవిష్యత్తు కోసం మార్గాలు వేస్తున్న నాయకుడు, బహుజన బాంధవుడు రాహుల్ గాంధీ గారి 56వ జన్మదినోత్సవం. వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ DCC అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ గారు, నేను, మేయర్ గారు, ఇంకా మిగతా నాయకులు అందరం కలిసి వారి జన్మదినాన్ని చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేస్తూ ఉన్నారు. 12 సంవత్సరాల మోడీ పాలనలో మధ్యతరగతి బతుకులు
కకావికలం అయిపోయినాయి. దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదు. విదేశీ శక్తులకు మనం తలొగ్గుతూ ఉన్నాం. ఇంత విపత్కరమైన పరిస్థితి దేశంలో ఈ రోజు లేకుండే. ఇటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఒక ఆశాకిరణంలాగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కనబడుతూ ఉన్నారు. వారి మంచి మనసు, సమస్యల పట్ల స్పందించే గుణము, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజల సమస్యలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా తిరిగి తెలుసుకున్న వైనం ఈరోజు ప్రజల గుండెల్లో రాహుల్ గాంధీ గారికి ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఇప్పటి వరకు ఏ పదవి కూడా వారు అలంకరించలే. 2 సార్లు అవకాశం వచ్చినా ఆయనను పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరిన ప్రధానమంత్రి పదవిని వారు తీసుకోలే. నాకు యువకుడిని, నాకు అవకాశాలు వస్తాయి, కానీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు అనుభవజ్ఞుడు, వారిని కంటిన్యూ చేయాలని చెప్పి ఉదాత్తంగా పదవీ త్యాగం చేసిన వ్యక్తి భారతదేశ చరిత్రలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అటువంటి చరిత్ర కలిగిన, అటువంటి మనసు కలిగిన రాహుల్ గాంధీ గారిని ఈరోజు ప్రధాని పీఠం మీద చూడాలి అని చెప్పి కోట్లాది మంది భారతీయులు నిజంగా కలలు కంటా ఉన్నారు. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।